రాష్ట్రంలో మళ్ళీ పాదయాత్ర మొదలు పెడతానంటున్నారు మాజీ ముఖ్యమంత్రి. మరి ఎలా ఉంటుంది? 3 సంవత్సరాలు ముగిసిన అనంతరం సంవత్సరంన్నర పాటు ప్రజలకు అందుబాటు అంటున్నారు. ఏదన్నా ఫోకస్ ఆయన వైపు ఉంటుందా? ఒక పక్క కూటమి కూడా సంక్షేమాలు పథకాలు అంటుంది. రియాలిటీ ఎలా? ఏమంటే వాళ్ళే ఏం తెస్తారో ఏం తేరో ఏదో చెప్తా ఉంటారు. టీవీలో ప్రజలకి వార్తా పేపర్లో చెప్తా ఉంటారు, ఇన్ని లక్షల కోట్లు తెచ్చాం, ఇన్ని లక్షల కోట్లు తెచ్చామని. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. 20 లక్షల ఉద్యోగాలు ఎవరికి ఇస్తారు? ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు? ఇక్కడ రూపాయి లేదంటారు, ఖాళీ ఖజానా అంటాడు, ఏం చేయలేనంటాడు, మీరే సర్దుకోండి అంటాడు. తర్వాత సంపద సృష్టిస్తానంటాడు. సంపద సృష్టించి ఇప్పుడు 3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. అమరావతి 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 అంటున్నారు. వాళ్ళు తెచ్చేది ఏం లేదండి, ఊరిని వెళ్ళొస్తారు. ప్రజలకంతా ఇదంతా అమరావతిలో ఎవరినన్నా అడిగితే అది అమరావతి కాదండి, భ్రమరావతి అనే రకంగా చెప్తున్నారు. వాళ్ళేమో ప్రజలకి చేసేది ఏమీ లేదండి. రైతులు నాశనం అయిపోయారు. పేదలు, మధ్యతరగతి వాళ్ళు, విద్యార్థులు, నిరుద్యోగ భృతి ఏదండి, ఆడదానికి 1500 లేదండి, ఆరోగ్యశ్రీలు లేవు, ఫీజు రీంబర్స్మెంట్లు లేవు. రోడ్లు సంక్రాంతి కల్లా పాలు ఎత్తిపోస్తాము, నీళ్ళు ఎత్తిపోస్తామన్నారు. రమ్మనండి, విలేజ్లోకి రమ్మనండి, చూడండి. కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి. అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఏ రకంగా కూడా శుభ్రంగా ఉంది, ఒక మాదిరిగా ఉందనేది లేదండి పరిపాలన. ఎలా ఉంది సార్? అంటే మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజల్లోకి రావడం చాలా టైం ఉంది కాబట్టి 3 ఏళ్ల పర్యటన అనంతరం అంటున్నారు కాబట్టి ఎలా ఉంటుంది? ఈయన ఏమంటున్నారంటే పలావు పెడతానన్నారు, బిర్యానీ పోయింది, పలావు పోయింది అంటున్నారు. నిన్న మాటలు చూస్తుంటే అన్నీ కూడా నిర్వీర్యమైన వ్యవస్థలు ప్రైవేటీకరణలకు వెళ్ళిపోతున్నాయి అని. సీఎం పదవి చేయరు కూడా ప్రైవేటీకరణకి ఇవ్వచ్చు కానీ ఆయన అంటున్నారు ఎలా? సంపద సృష్టిస్తానన్నాడు కదా సార్. 130,000 మంది వాలంటీర్లు పెట్టి, సచివాలయాలు కట్టి, రైతు భరోసా కేంద్రాలు కట్టి, విలేజ్ క్లినిక్లు కట్టి, 17 మెడికల్ కాలేజీలు కట్టి, 6-7 ఓపెన్ చేసి, ఇప్పుడు ప్రభుత్వం రన్నింగ్లో ఉండి, షిప్ యార్డ్, ఫిష్ యార్డ్లు, ఇవన్నీ ఎన్ని కడుతున్నాడండి. మొన్నటికి మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ అయింది కదా. ఇవన్నీ కూడా ఇదంతా సంపద కాదా? సంపద సృష్టి కాదా? ఇదంతా సంపద సృష్టే. ఈ సంపద సృష్టిని ఇవాళ పాపం వాళ్ళకి 10,000 రూపాయలు జీతం ఇస్తాను, 10,000 రూపాయలు జీతం ఇస్తానని వాలంటీర్లని 1,20,000 మంది వాలంటీర్ని నమ్మించి, ఉగాది రోజున శుభవార్త చెప్తున్నానని చెప్పి, వాలంటీర్లో మా పిల్లలు కూడా ఉన్నారు. ఆ రోజునేమో 5,000 ఇస్తేనేమో గోని సంచులు మోసే ఉద్యోగాలు ఎందుకు అన్నాడు, 10,000 ఇస్తా అన్నాడు. 10,000 ఉద్యోగాలు రోడ్డును పడ్డారు వాళ్ళు, రోడ్డును పడిపోయారు. నువ్వు ప్రతిదీ కూడా ఇంటికి 1,500 అన్నావు, ఆడదానికి నిరుద్యోగ భృతి 3,000 అన్నావు, రైతుకి 20,000 అన్నావు, ఫీజు రీంబర్స్మెంట్ అన్నావు, అంతకు మించి చేస్తానన్నావు. అప్పుడేమో శ్రీలంక అయిపోయింది అంటున్నావు, ఇప్పుడు సంపద సృష్టిస్తానన్నావు, కరెంటు ఛార్జీలు పెంచనన్నారు. ఏది జరగట్లేదండి. ఇవన్నీ ప్రతి మానవుడు ఆలోచిస్తాడు, ప్రతి మనిషి ఆలోచిస్తారు. ఎవరో మూర్ఖంగా సమర్థించి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే దానికి మనం ఏం చేయలేము. ఒక ఊహలో 2029కి ఎలా ఉండబోతుంది? ప్రజలకి వ్యతిరేకత వస్తే ఇంకోళ్ళని గెలిపించుకుంటారు. ప్రజలకి వ్యతిరేకత వస్తే అంతకుముందు గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ని కంపేర్ చేసుకొని బేరీజ్ వేసుకొని వేరే వాళ్ళని గెలిపించుకుంటారు. ఈ గవర్నమెంట్ బాగోపోతే వేరే గవర్నమెంట్ వస్తే చూద్దామని. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంబంధించి దావోస్లో ఉన్నారు. ఇటుపక్కేమో జగన్ గారు ఏమంటున్నారంటే మళ్ళీ ప్రజల్లోకి వస్తారంటారు. ఎలా ఉంటుంది? ఈ యొక్క ప్రజల చూస్తుంటే స్వచ్ఛందంగా వస్తున్నారు కాబట్టి సంవత్సరంన్నర తర్వాత 3 ఏళ్ళు పూర్తవ్వగానే పాదయాత్ర అంటున్నారు జగన్ గారు. ఏమంటారు? మళ్ళీ వస్తే బాగానే ఉంటుంది సార్, చేస్తున్నాం. మళ్ళీ పాదయాత్ర చేస్తే మళ్ళీ ఆయనకి రెస్పాన్స్ ఉంటుంది, బాగానే ఉంటుంది. అంటే పాత వాటిని కొన్ని మార్పులు చేసుకొని తేవాలి. అది సార్, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు సంబంధించి కూడా ఇవాళ మరొక మీడియా సమావేశం ఉందంటున్నారు. దాంతోపాటు రాయలసీమ ఎత్తిపోతల పథకం కూడా కొంచెం ముందుకెళ్తే తాగునీటి కష్టాలు తప్పుతాయి అంటున్నారు. ఏమంటారు? పర్లేదు, కొద్ది ముందుకెళ్తే బాగానే ఉంటుంది, తాగునీటి శాస్త్రాలు తగ్గుతాయి. ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అనేది కరెక్ట్ కాదు. అది ఒక మాట అన్నారు సార్, సీఎం చైర్ కూడా ప్రైవేటీకరణకి ఇస్తే బాగుంటుంది కదా అంటున్నారు. ఎలా తీసుకోవాలంటారు? అంటే అన్ని ప్రైవేటీకరణ చేస్తుంది ప్రభుత్వం,
సీఎం చైర్ కూడా ప్రైవేటీకరణ చేయొచ్చా అంటారు. అది ప్రైవేటీకరణ చేయకూడదు కదా సార్, అది అలా చేయకూడదు. అది ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం నడపాలి, అది ప్రైవేటీకరణ చేయకూడదు. జగన్ ఏమంటున్నారంటే సార్ బిర్యానీ పెడతారన్న చెప్పారు ఎవరు మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, పలావు పెట్టే జగన్ వదిలేసేట్టు వెళ్ళారు, ఇప్పుడు పలావు పోయింది బిర్యానీ పోయింది అంటారు సార్. ఎలా ఉంది ఆ మాటలు, ఎలా ఉంది? బాగోలేదు సార్, అలా మాట్లాడడం బాగోలేదు. టోటల్గా అమరావతి అయితే ఎలా ఉంటుంది? కంపెనీల వేటలో కూడా అక్కడ ఉన్నారు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కొంచెం సమయం ఇవ్వగలమా? ప్రజలు అంత ఓపికతో ఉంటారు, ఒక 5-10 ఏళ్ళు అంటే ఎక్కువ ఉండాలి, ఓపు పట్టాలి సార్. మనకి రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలంటే కొద్ది ఓపు పట్టాలి. అమరావతి తయారంటే ఒక హైదరాబాద్ టైప్లో మనకి రాష్ట్రం తయారవ్వాలి. అది ఆ విధంగా అయితేనే బాగా మనకి అభివృద్ధి చెందుతుంది. అది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తీరు ఎలా ఉంది? బాగానే ఉంది సార్. అది ఆయన కూడా బాగా చేస్తున్నారు, రోడ్లు అభివృద్ధి చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాలను కూడా ఆయన బాగా వచ్చిన తర్వాత అభివృద్ధి చెందుతుంది, బాగుంది. అమరావతి అయితే ఎలా ఉంటుంది సార్? రెండో దశ ల్యాండ్ పూలింగ్ కూడా రైతులు ఒప్పుకోవడం జరిగింది. 10-15 ఏళ్ళు అన్నీ చేస్తామంటున్నారు కదా, కంపెనీలతో కూడా డీలింగ్ కుదురుతుంది. అంతర్జాతీయ క్రీడా ప్రాంగణంతో పాటు విమానాశ్రయాలు అంటున్నారు కదా. బాగుంటుంది సార్. ఇప్పుడు భోగాపురం విమానాశ్రయం వచ్చింది, మనకి అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చింది, ఇది బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది, బాగా జరుగుతుంది. అయితే అన్నీ బాగానే ఉన్నాయంటారా, అయితే బాగాలేదంటారు? మీ అభిప్రాయం ఎలా? కొంతవరకు పర్వాలేదు, కొద్దిగా పేదవాళ్ళు అడుగురు కొద్దిగా ఇబ్బందిగా ఉంది, కొద్దిగా ప్రాబ్లంగా ఉంది. కొన్ని వర్షం వరకు పర్లేదు. ఎన్డీఏ భాగస్వామ్యంలో పనులన్నీ ముందుకు కదులుతున్నాయి అంటున్నారు. ఈ దావోస్ పర్యటన చూస్తే ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మాజీ ప్రభుత్వాలు ఏంటంటే అప్పట్లో మేము బటన్ నొక్కామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఎలా ఉంది రాష్ట్రంలో అసలు ప్రస్తుతం? ఇంతవరకు పర్లేదు, బాగానే ఉంది. కొన్ని బాగా అభివృద్ధి చెందుతుంది, ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది. మనకి రాష్ట్రానికి అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాం. నిన్న చూసే ఉంటారు సార్, మాజీ ముఖ్యమంత్రి గారు తాడేపల్లి కేంద్ర కార్యాలయం ప్రెస్ మీట్ పెట్టారు. వచ్చిన 2 ఏళ్లలో అందరం లోపలికి పంపిస్తాను, ఈ రెడ్ బుక్ గురించి మాట్లాడారు. దాంతోపాటు ఒక ఏడాదిన్నర తర్వాత ఆయన ప్రజల్లోకి వస్తానంటున్నారు. పాదయాత్ర ఎలా ఉంటుందండి? ఇప్పుడు మనకి 1.5 జరిగిన తర్వాత ఆయన మళ్ళీ పాదయాత్రకు వస్తే మళ్ళీ రెస్పాన్స్ బాగుంటుంది, మళ్ళీ స్పందన వస్తుంది, బాగానే ఉంటుంది. ఎందుకంటున్నారంటే ఇక నుంచి ప్రజల్లోనే ఉంటాను, ఈ ప్రజల సమస్యలు తెలుసుకుంటాను. వీళ్ళు కొత్త పాస్ పుస్తకాలు అంటున్నారు, ఎలా అనిపిస్తుంది? పర్లేదా? అయ్యేం మాకేం రాలేదు. సరే, ఏమేమి వస్తున్నాయి? గ్యాస్ సిలిండర్లకి డబ్బులు పడ్డాయి, ఒకసారి బండకే పడినాయి, ఇంకా వల్ల ఎలా ఉంది సార్? పనులు దొరుకుతున్నాయి, పర్లేదు అప్పుడు? పనులు అంటే వాచ్మెన్ పనులు మావి అయ్యే చేసుకుంటున్నాం. సార్ ఒకసారి అమరావతి అయితే ఎలా ఉంటుంది? ఇక్కడే పిల్లలు ఉద్యోగాలు అంటున్నారు కదా రేపు. ఏం అయ్యే మనకి తెలవదు లేకని. ఎలా ఉంది సార్? మరి చూసుకుంటే ఇంట్లో ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేకుండా. ఇబ్బంది అనగా ఓ జనం కిత్తులు ఆడతా ఎక్కుతున్నారు బస్సు ఫ్రీ అనే వారికి. ప్రజెంట్ అయితే చంద్రబాబు గారు కంపెనీలు వేటలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళీ ప్రజల్లోకి వస్తానంటున్నారు. ఎలా ఉంటుంది? 2029కి ఇంకొక 3 ఏళ్ళ సమయం ఉంది కదా, ఎలా ఉంటుంది? ఇంకా అవన్నీ మనకు తెలవదు, తిరిగే వాళ్ళం కాదు. పర్లేదా? కరెంట్ ఛార్జీలు అన్ని కంట్రోల్లోకి వచ్చినాయి. అయితే ఒక మాట సార్, రోడ్లు అవన్నీ ఎలా ఉన్నాయి? రోడ్లు లైన్లు బాగానే ఉన్నాయండి, అన్ని గుంటలు అన్నీ మాస్కులు అన్నీ పూడ్చారు, బాగానే ఉన్నాయి రోడ్లు అయితే. ఇళ్ల స్థలాలకి ఏమైనా అప్లై చేసి వెయిట్ చేస్తున్నారా? ఇళ్ల స్థలాలకి అప్లై చేయలేదు. పర్లేదా? ఈ పథకాలు డ్వాక్రాలు కానీ వీళ్ళందరూ ఉంటారు కదా ఇంట్లో, దాని గురించి ఏమన్నా రుణాల మాఫీలు? రుణాలు మాఫీలు ఏమి లేవుండే, అప్పుడు లేవు ఇప్పుడు లేవు. పర్లేదా సార్? డిపోల్లో తెచ్చుకునే రేషన్కి మళ్ళీ క్యూలో నుంచి ఉంటాం కదా, కొంచెం ఇబ్బంది. కొద్దిగా ఇబ్బంది. అంతకుముందు వాళ్ళ ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు, వెళ్ళి నుంచోవాల్సి వస్తుంది. ఏదైనా కాగితం కావాలంటే సచివాలయాల దాకా వెళ్ళి రాగలుగుతున్నారు, ఇబ్బంది లేదా? చేస్తున్నారా పని? చేస్తున్నారు. ఎలా ఉంటుంది సార్ మరి రేపు? అమరావతి ఏమో ఇక్కడ చుట్టుపక్కల భూ రేట్లు పెరిగితే బాగుంటుందా? రేపు ఇక్కడ ఏమన్నా పర్లేదా, కొనుక్కోగలరా? మరి ఇబ్బంది రేట్లు పెరిగితే కూలి రేట్లు. నిత్యావసర సరుకులు ధరలు ఎలా ఉన్నాయి? మొన్న పండగ రీత్యం పెరిగినాయి, మళ్ళీ తగ్గినాయి అంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఏమో తెలదండి, ఇంకా వెళ్ళలేదు. అన్నీ బాగానే ఉన్నాయి అయితే. అన్నీ బాగా ఉన్నారు కాబట్టి ఇదేమన్నా కొత్తగా ఇబ్బంది పెడుతున్నాయని ఒక వాదన. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి మరొకసారి ప్రజా సర్వే లాంటివి చేస్తూ ఉన్నారు. ఎలా ఉంది? పర్లేదా? సంక్షేమాలు చెప్పినట్టుగా సూపర్ 6లో కొన్నన్నా వస్తున్నాయా? బియ్యం వరకే వస్తున్నాయి. సరే, అయితే నా వ్యవసాయ రీత్యా ఎప్పుడన్నా చేస్తున్నారా మీరు జనరల్గా? ఎప్పుడో ఛానల్ అవుతుంది. అంటే ఏం లేదు సార్, గతంలో ఏంటంటే ఈ పాస్ పుస్తకాలకు సంబంధించి రీసర్వేలు జరిగాయి, ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇస్తున్నారు, ఏదన్నా పొందుకున్నారా అని చిన్న అభిప్రాయం. సంవత్సరాల దగ్గర పాలన ఉంది, గత ప్రభుత్వంలో పథకాలు ఇప్పుడు పథకాలు ఇస్తున్నారు. గతంలో ఏంటంటే వాలంటీర్ సెక్షన్ కొంచెం బడ్డెన్గా మారడంతో పక్కన పెట్టారు కానివ్వండి, పథకాలు అయితే కానీ సూపర్ 6 ప్రకటించారు. ఎలా అనిపిస్తుంది? ఆయన పథకాలన్నీ బాగానే ఉన్నాయి, ఆయన పరిపాలన ఎప్పుడైనా సూపరే. కానీ ఒకసారి చూద్దామని అటు వేసాము, ఇప్పుడు అలా కాదు, అది బాగాలేదు అని చెప్పి ఇటు వేసాము. ఈయన వల్ల మాకేం ఇబ్బంది లేదు, ప్రజలంతా బాగున్నారు, హ్యాపీ, నో ప్రాబ్లం. నెల 1వ తారీఖు నుంచి చూసుకుంటే వరుస పెట్టని దానికంటే పెన్షన్లు కూడా ఒక ఆదివారం వస్తే ముందే ఇచ్చేయటం, ఏదైనా పెన్షన్లు పెంచడం కానీ అన్ని విషయాల్లో చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు.
ధన్యవాదాలు. సార్ మాజీ ముఖ్యమంత్రి గారు కూడా నిన్న మీడియా ముఖంగా మాట్లాడుతూ ఏదైతే భూ సర్వే గురించి మరొకసారి తెరపైకి తీసుకొచ్చారు, బ్రిటిష్ ప్రభుత్వం తర్వాత ఈ ప్రభుత్వమే చేసినట్టుగా భూ సర్వే తర్వాత ఏంటంటే పాస్ పుస్తకాలు కూడా అప్పుడు కలర్స్ ఉన్నాయని చెప్పి బాగా ఇబ్బంది అయింది, మళ్ళీ మార్చిస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వం ఆ క్రెడిట్ అంతా నాదే అంటారు జగన్ గారు. ఎంతవరకు చూసుకుంటే నిజంగా పాస్ పుస్తకాల మీద పార్టీ బొమ్మలు అవసరం అంటారు? పార్టీ బొమ్మలు అవసరం లేదు. సర్వే రాళ్ళ పైన కూడా బొమ్మలు ఉన్నాయని గతంలో వాదన చేశారు, అవి తీసేసి ఇస్తున్నారు. ఇప్పుడు ఇబ్బంది ఏమైనా ఉంటుందా అలా ఉంటే, తీసేసి ఇవ్వడం వల్ల ఏమైనా ఇబ్బంది? అవి అవసరం లేదండి, అసలు అవి అవసరంలా. ప్రజలు మనసులో ఉండాలి తప్ప అవి రాళ్ళ మీదను గోడల మీదను పోస్టర్ల మీద కాదు కావాల్సింది, మనుషుల హృదయాల్లో ఉండాలి. ప్రతి నోట ఉంటా ఒక మంచి జరుగుతుంది అని ఆయన వల్ల అని చెప్పుకోవాలి. అది ముఖ్యమంత్రి గారు మరో మాట ఉన్నారు సార్, వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయి, విద్యా వ్యవస్థ కానివ్వండి, ఆరోగ్యం కానివ్వండి, మేమైతే చెప్పినట్టు చేసాము, ప్రభుత్వం మటుకు కళ్ళబుల్లి కబుర్లు చెప్తుందంటారు. నిజంగా ఎలా ఉంది సార్? హాస్పిటల్ విషయాలు అవన్నీ బాగానే ఉన్నాయండి, బాగానే చూస్తున్నాను. నేను ఆల్రెడీ వెళ్ళొచ్చాను, బాగానే శ్రద్ధ వహిస్తున్నారు, బాగానే చూస్తున్నారు. ఈ దావోస్ పర్యటనలు కానివ్వండి, విశాఖపట్నంలో కంపెనీలకు భూములు ఇవ్వడం కూడా పెద్ద స్కాము అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి గారు పదే అంటున్నారు. దాదంతా బినామీలు దోచిపెట్టడానికి అంటున్నారు, నిజమేనా? ఆ విషయం నాకు తెలియదండి, ఆ విషయం గురించి నాకు తెలియదు. నాకు తెలిసిన వరకు మాత్రం ఈయన వరకు ఈయన చేసినవన్నీ బాగానే ఉన్నాయి, ఎవరికి ప్రజలకి ఏమి ఇబ్బంది లేదు. అది ఒకటి అంటున్నారు సార్, ఇది కొంచెం అతిశయోక్తిగా ఉంది, ఓసర వల్లే సిగ్గుపడుతుందంట రంగులు మారుస్తున్న చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారిని అలా సంబోధించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మాజీ ముఖ్యమంత్రి గారు అంటున్నారు మీడియా ముఖ్యంగా. ఇవన్నీ ఒకరి మీద ఒకరు అనుకోవడం అనేది సహజమేనండి, అది. కానీ ప్రజల్లో మాత్రం ఈరోజు మరి ఆ రోజు కావాలని వేస్తున్నాడు, ఈరోజు అక్కర్లేదని ఈయనకి వేశారు అంటే ప్రజలంతా మొత్తం అందరికీ ఈయనకే వేశారు అంటే ఆయన వేసినట్టుగానే అన్ని పథకాలు బాగానే చేశాడు. గ్యాస్ పథకాలు ఇచ్చాడు, లేడీస్కి ఫ్రీ బస్సులు పెట్టి ఇచ్చాడు, మరి పెన్షన్లు పెంచాడు, అన్ని విధాలు బాగానే ఉందండి. మా పైన రివెంజ్లు తెచ్చుకుంటున్నారు, పరిపాలనా అంశాలు పక్కన పెట్టి మా మీద పద్దాక కేసులు పెడుతున్నారు. మేము వస్తే 2 నెలల్లో మా హయాంలో రేపు 2029 తర్వాత ఒకవేళ మా ప్రభుత్వం వస్తే 2 నెలల్లో అందరినీ లోపలేస్తామంటారు. నిజంగా రెడ్ బుక్ ఉందంటారు? ఎవరు వేస్తారంట? ఈయన మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు అంటున్నారు సార్ పదే. అంటారులేండి, ఏమైనా చేస్తామంటారు. ఎట్లయితే సంక్షేమ పథకాలు ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు, రాష్ట్ర పరిస్థితి ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది, నచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు పదే మీడియా సమావేశాల్లో అంటున్నారు, భూ సర్వే అప్పుడు బ్రిటిష్ కాలం తర్వాత మేమే చేశాము, ఆ క్రెడిట్ మటుకు మాదే అంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీ చేస్తున్నారు అంటున్నారు. ఎందుకంటే పుస్తకాల్లో కానీ పాస్బుక్ల్లో కానివ్వండి, గతంలో పార్టీ బొమ్మలు వేశారు కదా, అవి తీసేసి సర్వే రాళ్ళపైన బొమ్మలు తీసి కొత్త వేస్తుంది ఈ ప్రభుత్వం. ఏమంటారు? నిజంగా ఇది బాగుందంటారు? అది బాగుంది? ఇదే బాగుంది. మన భూములు పట్టుకే ఆయన ఫోటో చేసుకోవడం ఏంటండి, మన ప్రభుత్వమే బాగుంది, ఈ ప్రభుత్వమే బాగుంది 100%. ఏదైతే ఉందో ఈ క్రెడిట్ చోరీ ఒక అతిశయక్తి ఒక మాట అంటున్నారు మీడియా ముఖంగానే. ఆయన జగన్ గారు ఏమంటున్నారంటే, అది ఎలా చెప్పాలో కానీ చూసుకున్నట్లయితే కనుక ఓసరవల్లి కూడా సిగ్గుపడుతుంది ఈ యొక్క వేషాలకి అంటున్నారు. నిజమా అసలు? అది ఎవరు వేషాలు? మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. అవన్నీ మనకి ఎందుకులే కానీ ఇంకేమైనా చెప్పండి. ఓసరవల్లి మనకి చూస్తే అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేశారు, మేము చెప్పినట్టు చేసాం, పథకాలు కానివ్వండి అన్నీ కానివ్వండి అంటున్నారు. నిజంగా వీళ్ళు సమయం తీసుకుని అన్నీ చేస్తామంటున్నారు కదా? సమయం చూసుకొని చేస్తారు కూడా. ఎలా ఉంటుందన్న వచ్చే 2029 ఫోకస్గా వెళ్తుంది ప్రభుత్వం, మరి ఎలా ఉండబోతుంది? ఇటు పక్క ఓటమిగా వెళ్తే పక్కా గెలుస్తుంది, 100% గెలిచి తీరుద్ది. అమరావతిలో విశాఖపట్నంలో రూపాయికి 10 రూపాయకి భూములు బినామీలకు ఇస్తున్నారు, అది పెద్ద స్కామ్ అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి గారు అంటున్నారు. కాదు, అది ఏదైతే అలా ఆకర్షిస్తేనే కంపెనీలు వస్తాయి, దాని తర్వాత దానికంటూ ట్యాక్స్ వస్తుంది కదా, మేము తీసుకుంటామంటున్నారు, ప్రభుత్వ ఖజానాకే వెళ్తుంది అంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు సీనియర్ అండి, ఆయన చేస్తున్నాడు కదా, ఆయనకు వదిలేద్దాం, ఆయన చేసి పెడతాడు మనకి. కేసుల నిమిత్తం కూడా పిన్నెలి నియోజకవర్గంలో కూడా మమ్మల్ని వేధించారు, సాల్మన్ అనే వ్యక్తి చనిపోయాడు, దానికి సంబంధించి మళ్ళీ పదే రెడ్ బుక్తో వేధిస్తున్నారు, మేము ప్రభుత్వంలోకి వస్తే ఒకవేళ రేపు 2029 2 నెలల్లో అందరినీ లోపల ఉంచుతానంటున్నారు. అసలు నిజంగా ఏం జరుగుతుంది జనరల్? అంత రోజుకైతే నేను వెళ్ళాను కానీ ఇలాంటివి అయితే ఫ్యాక్ట్గా మాట్లాడుకున్నాం. అవన్నీ మనకి చాలా రోజుకి పరిపాలన అంతా బాగుంది కదా? బాగుందనే చెప్తున్నాం కదా. ఎలా ఉంటారు ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఇటుపక్క ఉప ముఖ్యమంత్రి గారు కలిసి ఉండడం బట్టే బాగుంది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు. అన్న ఒక్కసారి అమరావతికి కొంత సమయం ఇవ్వగలిగితే ప్రజలు, ఏపీ ప్రజలు ఎలా ఉంటుంది? ఎందుకంటే 10-15 ఏళ్ళంటే అంత ఓపికతో ఉంటారో నెక్స్ట్ విషయం, కానీ ఇలాంటి పరిపాలనలో ఇంత అభివృద్ధి కావాలంటే సమయం కావాలంటున్నారు కదా. 29 కూడా గెలిస్తే అమరావతి ఖచ్చితంగా అయి తీరుతుంది. నమస్కారం అండి. చూస్తే కొత్త ప్రభుత్వాలు పాత ప్రభుత్వాలు ఏవైనా సంక్షేమాలు కామన్ అయ్యాయి, కాకపోతే ఉచితాలు ఎక్కువయ్యాయని ఒక వాదన, కొంతమంది అర్హులకి ఇచ్చి మిగతాదంతా డెవలప్మెంట్ మీకు చేస్తే బాగుంటుందని ప్రజల వాదన. కానీ నిజంగా ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది?
ఏదైనా కదా పర్వాలా ఇది వరకు మీద. ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మరొకసారి భూ సర్వే కండక్ట్ చేస్తున్నాయి సార్, ఎలా అనిపిస్తుంది? ఈసారి రాళ్ళ మీద బొమ్మలు ఉండమంటున్నారు, ఏదైతే పార్టీ రంగులు పాస్ పుస్తకాల్లో ఉండమంటున్నారు, ఎలా అనిపిస్తుంది? ఏదైనా లోకడ మీద కొద్దిగా మెరుగ్గా ఉంది. అది అమరావతి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఎలా ఉంటుంది? ఏదైనా ఉందా, అందరినీ ఒప్పిస్తున్నారు? అమరావతి వాల్యుయేషన్ పెరిగినాయి, బాగానే ఉంది అంతా, చాలా చాలా మటుకు పర్వాలేదు సార్. గతం కంటే ఇప్పుడు ఎలా ఉంది? భూరేట్లు అన్నీ బాగున్నాయి. అది టోటల్గా చూసుకుంటే ఒక మాటలో చెప్పాలంటే కొంచెం సమయం ఇవ్వచ్చా ఈ పనులన్నీ పూర్తయ్యేదా? ఇవ్వచ్చు, పర్వాలేదు, ఇంతకన్నా అవకాశం లేదు. 10-15 ఏళ్ళు అడుగుతున్నారు, కాకపోతే ఒక 10 ఏళ్ళలోనూ చూడొచ్చు అనేది వీళ్ళ వాదన. మళ్ళీ పులిసింతలు అయిపోతే మళ్ళీ గ్యారంటీ మళ్ళీ వచ్చేస్తుంది ఈ ప్రభుత్వం. అంటే 2029 పోటాపోటీగా ఉంటుందని నిన్న మాజీ ముఖ్యమంత్రి గారు కూడా అంటున్నారు. ఇదే పాదయాత్ర మొదలు పెడతారంటే ఆయన కూడా, ఎలా ఉంటుందంట ఒక మాట? ఏం మరలండి కాదు అన్నీ ఇప్పుడేం కాదు, కానీ కొన్ని రోజులు ఆగాలి. యంగ్ పీపుల్ ఎవరన్నా వస్తారంటే పక్క లోకేష్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, వాళ్ళని సీఎం బరిలో పెట్టే అవకాశం ఉంటుంది. అంటే చంద్రబాబు నాయుడు ఏజ్ రీచే చూసుకున్న సీనియర్ కదా, ఏదైనా పవన్ కళ్యాణ్ లేకపోతే కథ లేదు. తెలియదు చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ ఉంటేనే కథ. సామాన్యుడికి పనులు దొరుకుతున్నాయి, పర్లేదు కదా సార్. అన్నీ కూడా సకాలంలో చేస్తూ ఉంటుంది. కొంతమంది అయితే నిబద్ధతగా ఉన్నారు, కొంతమంది ఏమో అవదు అనే అపోహతో ఉన్నారు. అసలు ఎలా ఉంది రాష్ట్రంలో? ఎలా ఉంది? సూపర్, మొత్తం సూపరే. చిన్న వివరణ సార్, చిన్న వివరణ, ఒక 1 minute అని మాట్లాడుతుంది. అయితే ఏమంటున్నారంటే మీడియా ముఖంగా కూడా ఈ భూ సర్వే గురించి హడావుడి జరుగుతుంది. ఎక్కడికక్కడ మళ్ళీ పాస్ పుస్తకాలన్నీ కూడా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇస్తామంటున్నారు. గతంలో ఈ బొమ్మలు ఈ రాళ్ళ మీద, సర్వే రాళ్ళ మీద ఉండటంతో అది ఒక సర్వే మాదే క్రెడిట్ చోరీ అంటున్నారు. నిజంగా ఎలా ఉంది? పాస్ పుస్తకాల మీద బొమ్మలు ఉండాలా? దీనికి ఎంత దూరం ఉంది? ఇటు తిరిగి వచ్చింది, ఇట్లా వస్తే ఇట్టే ఉంది. రైట్ సార్, రైట్. ఏ అంశాల్లో బాగా ఫాస్ట్గా ఉందంటారన్నా, ఏ అంశాలు బాగా స్లో అవుతున్నాయి? అంటే సంక్షేమ పథకాలు వదులుతున్నాడు, పర్వాలా, పర్లేదు. అమరావతి గురించి ఏమంటారన్నా, కొంచెం సమయం అడుగుతున్నారు కదా, 10-15 ఏళ్ళు అని అంటున్నారు కదా, అంత ఓపిక ప్రజలకు ఉంటుందా? అంటే 5 ఏళ్ళకి ఒక మైండ్ సెట్ మారుతూ ఉండాలి. ఇప్పుడు తెస్తున్నారు కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాగానే చేస్తున్నారు. దావోస్ పర్యటనలో కూడా ఉన్నారు, ఉన్నారు, బయట తిరుగుతున్నారు. ఇప్పుడు ఏదైనా చేసేది ప్రజల గురించి చేస్తున్నారు వాళ్ళు, చెప్పాలంటే. మాజీ నాయకులు కూడా అది కావట్లేదు ఇది కావట్లేదు అంటున్నారు. అయితే దాంతోపాటు ఏంటంటే ఈ రెడ్ బుక్ల వల్ల ఎఫెక్ట్ అవుతున్నామని వాళ్ళు అంటున్నారు. నిజంగా ఉందా? నిజంగా తారి తెప్పిన వాళ్ళే ఏమోలేండి, అవన్నీ మాకు లోతులు బావులు మాకు తెలియదు కదా. మేము చెప్పేది ఒకటే, బాగానే ఉంది, ఏం పర్వాలా. సామాన్యుడు పనులు ఉన్నాయా? పర్లేదు. ఈసారి జాబులు కూడా బాగానే వదులుతున్నారు, కానీ కొంతమందికి వదలట్లా. కొంతమంది బాగా వదులుతున్నారు, ఇంకొద్దిగా బాగా వదిలితే ఏంటంటే బాగుంటుంది, అంతే. ఉంటుందన్న రేపు అమరావతి అయితే అటు విశాఖలో ఏమో ఐటీ సెక్టర్, ఇటు ఏమో ఇండస్ట్రీస్ అంటున్నారు కాబట్టి 2వ దశ ల్యాండ్కి కూడా వెళ్ళారు కాబట్టి రైతులు నొప్పించారు. 2వ దశ ల్యాండ్ పూలింగ్ కూడా ఏదైతే అనుమానాలు ఉన్నాయో అన్నీ నివృత్తి చేస్తాము తప్పకుండా. కౌలు పెంచడంతో పాటు దీంతో పాటు మీకు ఏదన్నా ఇల్లు ఇవ్వాలన్నా మెయిన్ ఏరియాలోనే ఇస్తామంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? రైతులు పర్లేదు. 2029 కొంచెం పోటాపోటీగా ఉండొచ్చా? యంగ్ లీడర్స్ ఫామ్లోకి వస్తారు, ఇటు పవన్ గారు కానీ లోకేష్ గారు కానీ ఉన్నారు కాబట్టి. ముగ్గురు బాగానే చేస్తున్నారు నాకు అడిగితే. అది ఇంకా దానికంటే ఏం చెప్పాలి, బాగానే చేస్తున్నారు. ముందుకంటే బాగానే ఉంది. నిత్యావసర సరుకుల ధరలతో పాటు కరెంట్ ఛార్జీలు ఇవన్నీ ఎలా ఉన్నాయి? కరెంట్ ఛార్జీలు ఇంకో తగ్గిస్తామన్నారు, మరి కొద్దిగా తగ్గిస్తే బెటర్, లేని వాళ్ళకి బాగుంటుంది. సైడ్ రియల్ ఎస్టేట్ కొంచెం కదిలినట్టు అనిపిస్తుంది, పర్లేదు. ఏమండి ఆ లైన్లో మనం లేము కాబట్టి మనకు అంత ఐడియా లేదు. కొంచెం వెయిట్ చేస్తే సమయం పట్టినా పర్లేదంట, అంతే, పర్వాలా. గారు నమస్కారం అండి. కొత్త ప్రభుత్వాలు వచ్చాయి, పాత ప్రభుత్వాలు చూసారు. అప్పుడు 9 పథకాలు అయితే ఇప్పుడు 6 పథకాలు. ప్రభుత్వం ఏంటంటే అభివృద్ధితో పాటు పథకాలు అంటుంది కాబట్టి ఎలా ఉంది? నిజంగా అమలు ఎలా ఉంది? వస్తున్నాయండి. ఈ పెన్షన్ బాగానే ఇస్తున్నారు ఏంటి, ఈ రేషన్ బియ్యం బాగానే వస్తున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. రైతు వారీగా చూసుకుంటే కొంచెం ఇబ్బందులు ఉన్నాయి అంటున్నారు, ఎంతవరకు బాగుందంట? రైతు వారీ కంటే గిట్టుబాటు ధరలు కానివ్వండి, ఇవి కానివ్వండి, లేకపోతే మొన్న ఈ తుఫాన్ ఎఫెక్ట్లకు కానివ్వండి, ఈసారి కొంచెం దెబ్బేనన్నారు కదా. పొలాలకు దెబ్బేనండి. పొలాలు కూడా ఎంత అవుతాయి బాబాయ్? సుమారు ఒక ఎకరానికి చూసుకుంటే ఎంత అవుతాయి పెట్టుబడి? 35 అవుతున్నాయి పెట్టుబడి. మొత్తం మరి ఇంటికి రావాలంటే 35,000 అవుతున్నాయి ఎకరానికి. గిట్టుబడి ఏమి అవుతుల్లా పెద్దగా, ఎందుకంటే ఖర్చుల మూలాన. అది తుఫాన్ ఎఫెక్ట్ తో ఈ తప్పాతాలు ఇవన్నీ చెప్పి 1250 నుంచే కొన్నారు, 1800 ఉన్నా కానీ అంటున్నారు. 30 లోపు అవుతున్నాయి కొంతమందికి అయితే ఏంటి, కొంతమందికి 32 అట్లా అవుతున్నాయి అంతే. 3 గ్యాస్ సిలిండర్లకి డబ్బులు ఏమన్నా వేసారు?
సిలిండర్లకి డబ్బులు పడలా ఇంకా మాకైతే పడలా, మౌలి ఇచ్చాడు ఇంకా పడలా. సబ్సిడీకే పడుతున్నాయి తప్ప మామూలుగా అంతే పడతల్లా. దీంతో పాటు తల్లికి వందనం అని మనవరాళ్ళకి స్కూల్కి వెళ్ళే వాళ్ళకి డబ్బులు అన్నారు కదా, వేసారా? వేయలే. 7,000 చొప్పున 3 విడతల్లో అన్నారు కదా. లేదు వేయలే. ఇదే విధానంగా చూసుకుంటే 1వ తారీఖు టెన్షన్కి ఇస్తున్నారు వీళ్ళు వచ్చి సచివాలయం. ఇచ్చేస్తున్నారు. మరి రేషన్ డిపోల్లోకి వెళ్తున్నారు కదా, ఇబ్బంది ఏమన్నా ఉందా నుంచోవడం? లేదు, ఇబ్బంది ఏమి లేదు, బాగానే ఇస్తున్నారు. మరి ఏమంటారు బాబాయ్ గారు, అమరావతి అయితే రేపు పిల్లల భవిష్యత్తు ఇక్కడే అంటున్నారు ప్రభుత్వాలు, కొంత సమయం ఇవ్వమంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఆయన కూడా అడుగుతున్నారు పదే ఎలా ఉంటే బాగుంటుంది? ఉప ముఖ్యమంత్రి బాగానే ఉందిగా, దాని గురించి ఏం ఇబ్బంది లేదు. చంద్రబాబు నాయుడు కూడా బాగానే చేస్తున్నాడు. విశాఖపట్నంతో పాటు అమరావతి భారీ ఎత్తున నిర్మిస్తున్నాం అంటున్నారు. అక్కడేమో కంపెనీలు ఐటీ సాఫ్ట్వేర్ వాళ్ళు అయితే ఇక్కడేమో ఈ కంపెనీలు వస్తాయి అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? చదువుకోలేదు, నాకు ఇట్లాంటి తెలియదు. కొంచెం సమయం ఇవ్వచ్చా ఇదంతా కట్టడానికి? అమరావతి ఇదంతా చాలా టైం పట్టింది అంటున్నారు. ఇవ్వచ్చు. మీరు ఎప్పటి నుంచో వింటూ ఉంటారు, పోలవరం కూడా అవుతుంది అంటున్నారు కదా. అవుతుంది అంటున్నారు. బాగానే అంతా బాగానే ఉంది. ఓకే బాబు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.